శ్లోకాల్లో జయమంత్రం అనరు, కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు. ఎటువంటి కార్యమైనా ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు. ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు. ఎందరి వరకో ఎందుకు తెల్లవారితే అకస్మాత్తుగా ప్రమాదకరమైనటువంటి కారణం చేత ఒకనాడు శరీరం విడిచిపెట్టవలసినటువంటి నేను ముందు రోజు జయమంత్రం చెప్పడం వల్ల బ్రతికిపోయాను. నాకు సరే ఆ అనుభవాన్ని ఇప్పుడు నేను వేదికలో మీరు చెప్పదలుచుకోలేదు, రామాయణం చెప్తే చాలా నా గురించి. అందుకని స్వామి హనుమ ఆ పరిఘ మీద అక్కడ ఉన్నటువంటి తోరణం మీద కూర్చుని ఒక మాట చెప్తారు. జయచ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జైతి సుగ్రీవో రఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అంటారు. జయచ్చటి బలో రామో లక్ష్మణశ్చ మహాబల. మా రామచంద్రమూర్తి విశేషమైనటువంటి పరాక్రమంతో వర్ధిల్లుతున్నాడు. ఆయన పక్కనున్న లక్ష్మణుడు కూడా అలాగే శోభిల్లుతున్నాడు. ఆ రామ లక్ష్మణుల చేత రక్షింపబడినటువంటి మా వానర రాజైనటువంటి సుగ్రీవుడు జయము చేత శోభిస్తున్నాడు. అటువంటి రామచంద్రమూర్తి యొక్క దాసానదాసుణ్ణి నేను. హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతాం అరుతత్మజ. ఇప్పటి వరకు తన స్వరూపం గురించి చెప్పారు. ఇప్పుడు భయం లేదు. సీతమ్మ దర్శనం అయిపోయిన తర్వాత అద్వైత దర్శనం అయిపోయినటువంటి జ్ఞాని దేనికి భయపడతాడు కనుక ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చున్నారు. రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతామరుతత్మజ. నా పేరు హనుమ. నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడనం. శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. నా అరికాళ్ల కింద పెట్టి ఎంతమంది రాక్షసులైనా తొక్కేస్తాను. నా పిడిగుద్దులతో గుద్ది చంపేస్తాను. పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను. పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను. నాకు వేరుగా ఆయుధం అక్కర్లేదు. 1000 మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను. అరచేతులతో మర్దించేస్తాను. నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకా పట్టణంలో లేడు. నా రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం. ఈ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఇవాళ నేను ఒక నిర్ణయానికి వచ్చేశాను. సీతమ్మ తల్లికి నమస్కారం చేస్తాను. సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను. నన్ను పట్టగలిగిన మొగాడు మీ లంకా పట్టణంలో లేడు అని ఒక్కసారి ఆ తోరణం మీద కూర్చుని చెప్పారు. చెబితే అడిలిపోయారట చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరూ. 80,000 మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మీద రకరకాలైన ఆయుధాలని విసిరారు. ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు. అంతే. ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘను ఒక దాన్ని ఓడబెరికారు. ఓడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు. కొడితే ఆనాడు స్వామి పరిఘ పెట్టి కొట్టేస్తుంటే గోటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ యథార్థం. వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు. అక్కడ ఏమీ లేవు. అప్పటి వరకు 80,000 మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి. నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది. అంతే. హడిలిపోయారు, పరిగెత్తారు. మళ్ళీ వెళ్ళి రావణాసురుడికి చెప్పారు. 80,000 మంది కింకరులు మలసిపోయారు. ఒక్కసారి మళ్ళీ ఆ తోరణం ఎక్కి కూర్చున్నారు. చుట్టూ చూశారు. పచ్చటి నేత్రములు మెరిసిపోతున్నాయి స్వామివి. దూరంగా చైత్య ప్రాసాదం కనపడింది 1000 స్తంభాలతోటి. దీన్ని విడిచిపెట్టకూడదనుకున్నారు. ఒక్క దూకు దూకి ఆ ప్రాసాదం దగ్గరికి వెళ్ళారు. దాని మీదకెక్కి నిలబడ్డారట. నిలబడి ఆ రోజున స్వామి ప్రమమా ధోరసాకాంశ్చీ ఊరుభ్యానపరాన్ కపి కేచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. ఆ పెద్ద ప్రాసాదం మీద నిలబడి సూర్యుడికి ఎదురు నిలబడిన సూర్యుడా అన్నట్టుగా నిలబడి ఒక్కసారి ఒక పెద్ద నాదం ఒకటి చేశారట. ఆ నాదం వినేటప్పటికే లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలైపోయి చెవుల వెంట ముక్కుల వెంట నెత్తురు కారి కింద పడి చచ్చిపోయారు.
చెట్ల మీదున్న పక్షులు వెంటనే కింద పడి మరణించాయి. ఒక్కసారి తొడలు కొట్టారు. ఆ తొడలు కొట్టినప్పుడు వచ్చినటువంటి ధనికి కొంతమంది రాక్షసులు చచ్చిపోయారు. హనుమ యొక్క అవిక్ర పరాక్రమం అంటే అలా ఉంటుంది అని చూశారట. చూసి ఒక్కసారి ప్రాసాదస్య మహాంతస్య స్తంభం హిమపరిష్కృతం ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తం భ్రామయామాస శతధారం మహాబలః తత్ర చాగ్నిస్సమభవ ప్రాసాదస్యాప్యదహ్యతః. ఆ ప్రాసాదమునకు మధ్యలో ఒక బంగారు స్తంభం ఒకటి ఉంది. ఆ స్తంభాన్ని ఓడబెరికారు. ఓడబెరికి శతధారం మహాబలః గిర్ర 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 తిప్పేట గాలిలో. ఆ వేగానికి అందులోంచి అగ్నిహోత్రం పుట్టింది. ఆ అగ్నిహోత్రంలో ఈ చైత్య ప్రాసాదం అంతా కాలిపోతోంది. బంగారము వెండి అంతా కాల్వలై ప్రవహించి వెళ్ళిపోతోంది. ఆ చేతిలో పట్టుకున్న బంగారు స్తంభంతో 100 మంది రాక్షసులు ఆయన మీదకి వచ్చారు. దానికి కాపలా ఉన్నవారు ఆ స్తంభంతో కొట్టి చంపేశారు. కొట్టి చంపేసి పెద్ద కేక ఒకటేశారు. అస్త్ర విద్యుతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజైతు సుగ్రీవో రఘవేనాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం. అస్త్ర విద్యేతాం రామో లక్ష్మణశ్చ మహాబలః సమస్త అస్త్రశస్త్రములు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి దాసానదాసుణ్ణి నా పేరు హనుమ. నన్ను పట్టగలిగిన వాడు మీలో లేడు. 1000 మంది రావణాసురులైనా సరే ఇవాళ చంపేస్తాను. యుద్ధంలో విడిచిపెట్టదలుచుకోలేడు. మీ లంకా పట్టణాన్ని పీడించేస్తాను. ఎలా వచ్చానో అలా 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను అని ప్రతిజ్ఞ చేసి నిలబడి ఒక మాట చెప్పారు. ఆ లంకా పట్టణంలో ఆయన అరిచి మాట్లాడుతుంటే లంకంతా వినపడిందిట. అంత భీకరమైన స్వరంతో చెప్పారు. మాదృశాని సహస్రాని విసృష్టాని మహాత్మనాం బలినాం వానరేంద్రాణాం సుగ్రీవ వశవర్తినః ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాం వో నిషూధనః నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణః యస్మాదిక్ష్వాకు నేధేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. మా వానరులలో 10 ఏనుగుల బలం కలిగిన వారు, 100 ఏనుగుల బలం కలిగిన వారు, 1000 ఏనుగుల బలం కలిగిన వారు, 10,000 ఏనుగుల బలం కలిగినటువంటి వారు, అంతకన్నా ఎక్కువ ఏనుగుల బలం కలిగినటువంటి వారు, కొన్ని కోట్ల మంది వానరములు, భూమికి అడ్డంగా ఎగరగలిగిన వారు, నిలువుగా ఎగరగలిగిన వారు, పరిగెత్తగలిగిన వారు ఈ భూమండలం అంతటా సీతమ్మ తల్లి కోసం అన్వేషణ జరుపుతున్నారు. వాళ్ళెవ్వరూ మిమ్మల్ని విడిచిపెట్టారు. నాతో సమానమైన వారు, నాకన్నా అధిక బలం ఉన్నవారు కొన్ని కోట్ల మంది సుగ్రీవుడి యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. మా సుగ్రీవుడు బయలుదేరి వచ్చేస్తున్నాడు. సుగ్రీవుడే బయలుదేరి లంకా పట్టణంలో అడుగు పెట్టిన నాడు నేయమస్తి పురీం లంకాం నయూయం నచ రావణః. ఈ లంక లేదు, మీరు లేరు, రావణుడు లేడు. ఎందుచేత యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన. ధర్మాత్ముడైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించిన రామచంద్రమూర్తితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారన్నారు. నాకు కనపడుతోంది లంక నాశనం అయిపోతుందన్నారు. అని ఒక్క మాట చెప్పి ఎగిరి మళ్ళీ తోరణం దగ్గరికి వచ్చారు. మళ్ళీ జయచ్చట బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. మళ్ళీ జయమంత్రం చెప్తూ తోరణం ఎక్కి కూర్చున్నారు. ఈలోగా కబురెళ్ళింది రావణాసురుడికి. 80,000 మంది కింకరుల మూక మడిసిపోయిందని జంబుమాలిని పిలిచాడు. ప్రహస్తుడనేటటువంటి వాడి కుమారుడు పిలిచి, జంబుమాలి చాలా జాగ్రత్తగా నీకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ధ్యానం చేస్తూ నీ రథం ఎక్కి యుద్ధానికి వెళ్ళమన్నాడు. గాడిదల పూంచినటువంటి రథం ఎక్కి జంబుమాలి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చి ఆ తోరణం మీద కూర్చున్నటువంటి స్వామి హనుమని చూశారు. స్వామి ఒక పెద్ద రాతిని ఎత్తి ఆ జంబుమాలి మీదకి విసిరారు. విసిరితే అది పడే లోపలే వాడు అర్ధచంద్రాకారపు బాణములతోటి, నారాచ బాణములతోటి కొట్టి దాన్ని తుత్తునీయలు చేశాడు. తర్వాత ఒక సాలవృక్షాన్ని పెరికి విసిరారు. ఆ చెట్టు మీద పడకముందే దాన్ని ఖండములుగా కొట్టాడు. అర్ధచంద్రాకారపు బాణములను లలాటమునందు కొట్టాడు హనుమతి. కొడితే ఆయనకి నెత్తురు కారి ముఖం నుంచి కింద పడుతోంది. ఆయన వక్షస్థలంలో 10 బాణాలు కొట్టాడు. కొడితే నెత్తురు కిందకి జారుతోంది. చూశారు. ఓహో, నన్ను కొట్టగలిగిన మొనగాడివిరా నువ్వు అనుకున్నారు. ఒక్క పరిఘనొక దాన్ని మళ్ళీ ఓడబెరికారు. మళ్ళీ గిర్ర 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 తిప్పారు. పిడుగొచ్చి రథం మీద పడ్డట్టుగా ఆకాశంలో ఒక్క ఎగిరెళ్ళి వాడి మీద బడి కొట్టారు. కొట్టేటప్పటికీ తస్య చైవ శిరన్నాస్తి నబాహు నచజానుని నరథం ఏవి ఒక్కటి కనపడలేదు. అప్పటి వరకు జంబుమాలి కనబడ్డాడు, గాడిదలు కనబడ్డాయి,
రథం కనబడింది, ధనస్సు కనబడింది, భుజాలు కనబడ్డాయి, ఇన్ని కనబడ్డాయి. పరిగ పెట్టి ఒక్క దెబ్బ కొట్టారంతేట. తస్య చైవ శిరన్నాస్తి నబాహు నరజానుని నరథం నాశ్వాహ తత్రా దృశ్యంతి నేషవః. ఏమీ కనపడలేదు. అన్నీ కలిసి ఇంత మాంసపు ముద్దయిపోయి ఉండిపోయి ఒక్క దెబ్బ కొట్టి మళ్ళీ తోరణం ఎక్కారు. ఎక్కి మళ్ళీ జయమంత్రం చెప్తున్నారు. కూర్చున్నారు. కూర్చుని మళ్ళీ ఎవరు వస్తారని ఎదురు చూస్తున్నారు. ఆ మిగిలినటువంటి రాక్షసులందరినీ పట్టుకుని కాళ్ల కింద పెట్టి తొక్కేశారు, మోకాళ్లతో కుమ్మేశారు, 2 చేతులతో గుద్దేశారు, అరిచేతులతో మర్దించేశారు, అరిచేతులతో కొట్టి చంపేశారు. చంపేస్తే నెత్తురు కాల్వలై వెళ్ళిపోతోంది. మళ్ళీ కబురెళ్ళింది రావణాసురుడికి. వెళ్ళినటువంటి జంబుమాలి వెనకాతల వెళ్ళినటువంటి సైన్యము అంతా మరణించారు అని. వెంటనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడవడం మొదలు పెట్టారన్నారు వాల్మీకి మహర్షి. ఇప్పటి వరకు ఏమిటి, ఒక వానరుడు పట్టుకోవడానికి ఎడుతున్నాడు అనుకున్నారు. ఎప్పుడైతే ఇంత తొందరగా 2 బ్యాచ్లు పోయాయని వార్త వచ్చేసిందో, ఈ 7 మంత్రిసుతులు బయలుదేరి పెడుతుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడ్డం మొదలెట్టారట. వీళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా వెనక్కి అని. రాకపోతే వాడికే, అందుకని వాడు పంపించాడు. 7 మంత్రిసుతులు రథాలెక్కి సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు. మహోత్సాహంతో ఆయన మీద యుద్ధం మొదలుపెట్టారు. అన్ని వేపుల నుంచి ఆయన మీద బాణప్రయోగం చేశారు. చేస్తే స్వామి చూశారట, ఆయన ఎలా ప్రతిజ్ఞ చేశారో అలాగే ప్రవర్తిస్తారు. తలేనాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్ ముష్టినాభిహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. ఒక్కసారి పెద్ద శరీరాన్ని పెంచేశారట. పెంచేసి ఆకాశంలోకి ఎగిరారు. అక్కడి నుంచి కింద పడ్డారు. కింద పడేటప్పటికే ఆయన కింద పడిపోయి పచ్చడైపోయారు చాలా మంది. మిగిలిన వాళ్ళని కొన్ని 100 మందిని తన చేతులకున్న గోళ్లతో గుండెలు గీరేసి చంపేశారు. కొంతమందిని తన పళ్లతో కురికి చంపేశారు. కొంతమందిని తన వాడి కోరలతో పొడి చేశారు. కొంతమందిని మోచేతులతో పొడి చేశారు. కొంతమందిని గుద్దేశారు. కొంతమందిని పాదాల కింద పెట్టి తొక్కేశారు. కొంతమందిని తొడల కింద పెట్టి నలిపేశారు. ఇన్ని వేల మంది రాక్షసుల్ని తలేనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతపః ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దదారయత్. అలాగే చంపేశారంతే, తన శరీరంతో చంపేశారు. చంపేస్తే ఆశ్చర్యపోయారట. ఎక్కడ చూసినా ఏమిటి, హతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహోరథైః హతైశ్చ రాక్షసైర్భూమి రుద్ధమార్గా సమంతతః అన్నారు వాల్మీకి మహర్షి. అందున చిత్రం ఏమిటో తెలుసా అండి, హనుమ యుద్ధం చెయ్యడం వచ్చిన ముందు రాక్షసుడిని, పెద్ద రాక్షసుడిని కొట్టేస్తారు. కొట్టేసిన తర్వాత ఇంకా ఆట మొదలెడతారు. గోళీకాయతో కొడతారు చూసారా, అలా అక్కడ ఉన్న ఏనుగునో దాన్ని తొండం పట్టుకుంటారు. పట్టుకుని ఏనుగునెత్తి ఏనుగుని కొడతారు, గుర్రాన్నెత్తి గుర్రాన్ని కొడతారు, రథాన్నెత్తి రథాన్ని కొడతారు, పారిపోయేవాడితో కొడతారు. అలా తెగిపోయినటువంటి తలలు, చచ్చిపోయిన ఏనుగులు, తిరగబడిపోయిన ఏనుగులు, ఊడిపోయిన తొండాలు, తెగిపోయిన తలకాయలు, పచ్చడైపోయిన శరీరాలు, విరిగిపోయిన రథాలు, ఇదంతా ఎంతసేపట్లో, గట్టిగా ఒక 20 నిమిషాల్లో కొన్ని కోట్ల మంది నిహతులైపోయారు, పడిపోయారు. అక్కడ రక్తం కాలవల కింద ప్రవహించి వెళ్ళిపోతోంది. ఇంత పెద్ద అల్లరి జరిగిపోతోంది. మళ్ళీ రావణాసురుడికి కబురు వెళ్ళింది. వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు. 7 మంత్రిస్తులు. 5 సేనాగ్ర నాయకుల్ని పిలిచాడు. ఈసారి మీరు వెళ్ళి జాగ్రత్తగా పట్టండి, ఏమరపాటు తగదు. వచ్చినవాడు సామాన్య వానరం కాదు. చూడగా దేవతల యొక్క తేజస్సు వచ్చిందనుకుంటున్నాను. నేను ఎందరో ఋషుల్ని బాధ పెట్టాను. వారందరూ కూడా తమ యొక్క తపోశక్తుల్ని ధారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది. అందుకని ఆ మహాభూతాన్ని జాగ్రత్తగా పట్టుకోండి అన్నాడు. వీళ్ళు 5 సేనాగ్ర నాయకులు వెళ్ళారు. స విరూపాక్ష యూపాక్షౌ దుర్ధరం చైవనాయకం ప్రగసం భాసకర్ణంచ పంచసేనాగ్ర నాయకాన్. విరూపాక్ష యూపాక్ష దుర్ధర ప్రగస భాసకర్ణులని 5 వాళ్ళు. 5 రథం ఎక్కి వెళ్ళారు. వెళ్లి స్వామితో యుద్ధం మొదలు పెట్టారు. 5 5 వేపుల నుంచి ముట్టడించారు. అందులో దుర్ధరుడు అన్నవాడు స్వామికి కోపం తెప్పించాడు. ఎందుకని అంటే స్వామికి అదో సరదా, యుద్ధం చేస్తూ ఉంటారు, కాసేపు వినోదిస్తూ ఉంటారు. 3 ఇనుప బాణములు కొట్టాడు వాడు ఆయన లలాటంలోకి. కొడితే ఆ 3 ఇనుప బాణాలు వెళ్ళి ఆయన తలలో గుచ్చుకున్నాయి. గుచ్చుకుని నెత్తురు కారుతోంది. చూశారట. ఇంత అల్లరి చేస్తావురా నువ్వు అనుకున్నారు. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఎగిరిపోయి అక్కడ శరీరాన్ని పెంచారు. ఆ ఆకాశంలోకి ఎగిరిపోయాడని ఇలా చూస్తున్నారు వాళ్ళు. అంతే, శరీరం పెంచి ఢబేరని కింద పడిపోయారు. ఆ పడిపోవడం ఎవడు బాణాలు కొట్టాడో వాడు రథం మీదకి వచ్చి పడిపోయారు. తత సముదితాస్తాస్తం రథం భగ్నాక్షకూబరం విహాయన్యపదద్ధవో దుర్ధరం చైవ రాక్షసం.
పడిపోగానే ఆయన కింద రథం ఉండిపోయిందిట. రథం పచ్చడైపోయింది, ధనస్సు పచ్చడైపోయింది, గుర్రాలు పచ్చడైపోయాయి. కడుపుకి ఏదో అలా అన్నం తింటూ తింటూ బాగా నవ్వేసి గబాల ముందుకు పడిపోయాం అనుకోండి, అన్నం పొట్టకంటుకున్నట్టు ఆ మాంసం అంతా అంటుకుందట, తీసిలా దులిపోతలు పడేశారు. ఆ పైనుంచి కింద పడిపోతే ఆ రాక్షసుడి రథంతో సహా ఆయన కింద పడి నలిగిపోయింది. చూశారంటే ఇంకొక ఇద్దరు మీదకి వస్తున్నారు. ససాల వృక్షమాసాద్య సముత్పాట చ వానర తావుభౌ రాక్షస వీరౌ జఘాన పవనాత్మయ. ఇంకో ఇద్దరు వస్తున్నారు. ఐదుగురులో దుర్ధరుడు మరణించిన తరువాత ఒక పెద్ద మద్ది చెట్టును ఒక దాన్ని పెకలించారు. చేత్తో పట్టుకుని గిర్ర 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 తిప్పి కొట్టారు ఇద్దరిని. కొడితే అంతే, సగం నేల కట్టుకుంది, సగం చెట్టు కట్టుకుంది, విసిరవతల పారేశారు. ఇంకా తర్వాత పోనీ అంచేష్టి సంస్కారం చేద్దామన్నా ఇంకా బాడీలు ఉండవు, మాంసపు ముద్దలే ఉంటాయి అంతే. హనుమ కొడితే అలా ఉంటుంది. అందుకే వాల్మీకి రామాయణం కాదు కానీ ఒక చోట చెప్తారు, యుద్ధకాండకు ముందు, అయితే రామాయణంలో లేదు ఇది, జ్ఞాపకం పెట్టుకోండి. వాల్మీకి రామాయణంలో లేదు ఈ విషయం. ఒక సరదా సంతోషం కోసం ఒక మాట చెప్తారు. రామరావణ యుద్ధం ప్రారంభమయ్యే ముందు గ్రద్దలన్నీ సమావేశం పెట్టుకున్నాయిట. ఈ దుర్మార్గుడు రావణాసురుడు జటాయువుని చంపేశాడు రా, మన జాతిలో పెద్దవాణ్ణి, అందుకని మనం ఏం చేద్దామన్నారట. ఒరే మనందరం చాలా డిసిప్లిన్డ్ గా ఉందాం, రాక్షసుల్లా కొట్టుకోవద్దు. ఎవడైనా రావణాసురుడి తరపున యుద్ధానికి బయటికి వస్తుంటే మనలో ఒకడు వెళ్ళి వాడి జెండా మీద వాళ్దాం. గద్ద జెండా మీద వాళ్తే మళ్ళీ వాడికి రిటర్న్ జర్నీ టికెట్ ఉండదు, వాడు వెళ్ళడం వెనక్కి. అందుకని ఒక్కసారి వాళ్దాం. ఆ తర్వాత మనకు ఒక కట్టుబాటు ఉండాలి. మనం కుక్కలు కొట్టుకున్నట్టుగా మనం కొట్టుకోవద్దు. మనందరం ప్రశాంతంగా కొండ మీద కూర్చుని యుద్ధం చూద్దాం. చీకటి పడిపోయిన తర్వాత యుద్ధం ఆపేస్తారు. యుద్ధం ఆపేసిన తర్వాత బాగా దంతపుష్టి ఉన్నటువంటి యువక గ్రద్దలు లక్ష్మణుడు అంగదుడు కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆఖరి ఊపిరి ఉందనక వదిలేసి మళ్ళీ ఇంకోటి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని తినాలంటే కొంచెం దంతపుష్టి ఉండాలి. అందుకని యువకులు తినండి. సుగ్రీవుడు, విభీషణుడు ఇలాంటి వాళ్ళు కొట్టి, జాంబవంతుడు ఇలాంటి వాళ్ళు కొట్టి చంపిన వాళ్ళని మధ్య వయస్కులు తినండి. ఎందుకంటే కొంచెం పచ్చడి పచ్చడిగా కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది ఇంకా, అందుకని దాన్ని మధ్య వయస్కులు తినండి. బాగా పళ్ళూడిపోయినటువంటి ముసీలి గద్దలు ఇంకా బొప్పాయి పండు తొక్క పైకి రాకుండా గుజ్జుతో అంటుకుపోయినట్టుగా కొట్టేస్తారు హనుమ కొడితే. అందుకని అలా పళ్ళూడిపోయిన గద్దలు హనుమ కొట్టిన వాళ్ళని తినండి. ఎందుకంటే ఇంక అందులో ఏం ఉండదు, అంతా పచ్చడే, చక్కగా తీసుకుని నాలుగు మీద పెట్టేసుకోవచ్చు. రాముడు చంపిన రాక్షసులు ఉంటారు, వాళ్ళని ఎవరూ తినకండి. రాముడు చంపిన రాక్షసుల్ని పట్టుకొచ్చి కొండ మీద పెట్టండి. రాత్రి అంతా అయిపోయిన తర్వాత పడుకోబోయే ముందు కళ్ళకద్దుకుని అందరం నోట్లో వేసుకుందాం ప్రసాదం అని గ్రద్దలు ఆనాడు తీర్మానం చేసుకున్నాయిట. వాల్మీకి రామాయణం మాత్రం కాదు మహాప్రభు ఇది. అందుచేత అలా ఆనాడు ఆ వస్తున్నటువంటి ఆ జంబుమాలిని, 7 మంత్రిసుతుల్ని, 5 సేనాగ్రనాయకుల్ని మహాత్ముడు సంహరించాడు. రావణుడు ఆ మాట వచ్చింది, 5 సేనాగ్రనాయకులు కూడా మరణించారని. ఒక్కసారి సభలో తేరిపారి చూశాడు. వాడి చూపు ఎక్కడాగితే వాడి పని అయిపోయినట్టు చూసి తన కొడుకు దగ్గరే ఆపాడు, అక్షకుమారుడి దగ్గర. ఆయన చిన్న వయస్సులో గొప్ప తపస్సు చేశాడు. ఆయనకున్నటువంటి రథము, ఆ రథంలో ఉండేటటువంటి అక్షయ బాణ తూణీరాలు, అందులో ఉండేటటువంటి ఖడ్గాలు, అందులో ఉండేటటువంటి ఆయుధాలు అన్ని తపశ్శక్తితో సంపాదించినవి. తండ్రి తన వంక చూడగానే ప్రజ్వరిల్లుతున్న అగ్నిహోత్రంలో లేచాట. అప్పా, ఇన్నాళ్లకి యుద్ధం దొరికిందని రథం ఎక్కాడు. బయలుదేరి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు. ఆ పిల్లవాడిని చూడగానే హనుమ అనుకున్నారట, అబ్బాయి ఎంత బాగున్నాడు రా ఈ పిల్లవాడు, చిన్న పిల్లవాడే కానీ వీడు అగ్నిహోత్రంలో ఉన్నాడు, చూస్తుంటే కాసేపు వీడిని యుద్ధం చేయిద్దాం చూద్దాం అనుకున్నారట. వాడి వస్తూనే 3 బాణాలు కొట్టాడు హనుమ మీద. కొట్టి ఆయన్ని యుద్ధానికి ప్రేరేపణ చేశాడు. వాడు ఎంత యుద్ధం చేశాడంటే అక్షకుమారుడు స్వామి హనుమ మీద బాణ పరంపర కురిపించేశాడు. కురిపించేస్తే హనుమకి వాడిని కొట్టడం ఇష్టం లేదు. పిల్లాడు ఇంత బాగా వేస్తున్నాడు, చూద్దాం వీడు యుద్ధం అని ఆ బాణాల మధ్యలో దొరకకుండా సూక్ష్మ రూపంతో ఆయన తిరుగుతున్నారట. ఇంత వేగంగా తిరుగుతున్నాడు, ఈయనకి తగలటం లేదు బాణాలని. కోపం వచ్చి అక్షకుమారుడు ఆకాశాన్నంతటి కప్పేశాడు బాణాలతో. కప్పేస్తే చూశారట ఆయన ఒంటి మీద ఖాళీ లేకుండా బాణాలు కొట్టేశాడు. కొట్టేస్తే చూశారట, అమ్మో వీడేదో పిల్లాడు కదా అని ఊరుకున్నాను, దేవతలు కూడా వీడి యొక్క యుద్ధం చూసి మన్నిస్తారు, సంతోషిస్తారు, కానీ మా ఇంట్లో అగ్నిహోత్రంగా ఎంత బాగా పెరుగుతోందో అని చూస్తూ ఊరుకుంటే ఇల్లు అంటుకుంటుంది, అందుకని వీడిని ఆపకూడదు, ఇంకా వీడిని చంపేయవలసిందే. చంపడానికి చేతులు రావట్లేదు, అయినా చంపేస్తాననుకున్నారట. ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరారు. ఎగిరి పెద్ద శరీరాన్ని పెంచి అక్కడి నుంచి కింద పడ్డారు.
పడగానే రథం తుత్తునీయలైపోయింది. అయిపోగానే గుర్రాలు చనిపోయాయి, సారథి చనిపోయాడు, రథం మడిసిపోయింది. కానీ అందులోంచి అక్షకుమారుడు మాత్రం ఎగిరి గాలిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆకాశంలో నిలబడి వాడు యుద్ధం చేసి, వాడి రథానికి ఒక గొప్పతనం ఉంది, ఇంద్రజిత్ రథంలాగా ఆకాశంలో కూడా తిరుగుతుంది. ఇప్పుడు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం చేస్తుంటే స్వామి హనుమ చూశారట, ఇంకా వీడిని యుద్ధం చెయ్యనివ్వకూడదని. వాడి అదృష్టమో దురదృష్టమో కానీ ఒక్కసారి ఎగిరి వచ్చి కభాలన వాడి పాదాలు పట్టుకున్నారట. పట్టుకుని కిందకి లాక్కొచ్చేసారు. లాక్కొచ్చేస్తే మీరు ఒకసారి ఆలోచించండి, అంత పర్వతాకార సన్నిభుడైనటువంటి హనుమ వాడి పాదాలు అట్టుకుని వేగంగా కిందకి లాగేస్తుంటే బహుశా వాడి అంగీ గాలికి పైకి ఇలా బుట్టలా ఎగిరిపోయి ఉంటుంది. వాడిని ఇలా కిందకి లాక్కొచ్చేసి వాడు కోదండం కాని కత్తి కాని పట్టుకోవడానికి వీలు లేకుండా, చిన్నప్పుడు పిల్లలను ఆట ఆడిస్తుంటారు, చేతులు పట్టుకుని తండ్రి గిరగిర తిప్పి నించోబెడతాడు. వాడికి కళ్ళు తిరిగి నిలబడలేక ఇలా ఇలా అయిపోతుంటే కొడుకుని పట్టుకుని సంతోషిస్తుంటాడు తండ్రి. అలా ఆ అక్షకుమారుడి 2 కాళ్ళు పట్టుకుని గాల్లో గిర్ర 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 తిప్పేట. తిప్పి ఒక్కసారి నేలకేసి కొట్టారు. సభగ్న బాహూరుకటి శిరోధర క్షరన్న సృజ్నిర్మథితాస్తిలోచన సభగ్న బంధ ప్రవికీర్ణ బంధనో హతక్షితౌ వాయుసుతేన రాక్షస. ఆ కొట్టేటప్పటికి ముందు ఈ 2 కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయేట. తలకాయ 1000 వ్రక్కలైపోయి కొబ్బరికాయ దిష్టి తీసి కొట్టే ఎలా పగిలిపోతుందో అలా చిన్న చిన్న పెచ్చులు కింద విరిగిపోయింది. కొట్టుంటే కడుపు బద్దలైపోయి ప్రేగులన్నీ బయటికి వచ్చేసేయట. చేతిలో మిగిలిపోయిన కాళ్ళని తీసి విసిరవతల పారేశారు. అల్లా కొట్టి చంపేశారు. ఈ అసలు అది చూడగానే పారిపోయారు రాక్షసులందరూ. అమ్మ నాయనోయ్, చంపేవాడు ఉంటాడు కానీ ఇంత దారుణంగా చంపేయడం ఏమిట్రా బాబు అని పోయి రావణాసురుడికి చెప్పారు, చంపేశాడు నీ కొడుకునని. వాడికి మొట్టమొదటిసారి జీవితంలో బాధ అంటే ఏమిటో భయం అంటే ఏమిటో తెలిసింది. తన కొడుకు చచ్చిపోయాడనేటప్పటికీ ఇంకా ఎవరిని పంపాలో అర్థం కాక ఇంద్రజిత్తు వంక చూశాడు. నిన్ను పంపకూడదు, కానీ నిన్ను పంపక తప్పటం లేదు ఇవ్వాల, అందుకని పంపుతున్నాను. ఇంద్రజిత్ వెళ్ళి చాలా జాగ్రత్తగా వెళ్ళు. లంకాపట్టణం యొక్క భద్రత అంతా ఇవాళ నీ చేతిలో ఉంది. చాలా జాగ్రత్తగా ఒక్కసారి అస్త్రాలన్నీ మననం చేసుకుంటూ వెళ్ళు, మంత్రాలని వెళ్ళి ఎలాగైనా సరే ఆ హరివీరుడి యొక్క వేగం తగ్గించి పట్టుకుని తీసుకురా. అవకాశం దొరికితే సంహరించు, బయలుదేరమన్నాడు. తండ్రికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాడు గొప్ప టక్కుట, బాబో ఇంద్రజిత్ అంటే సామాన్యుడు కదా, వాడి యుద్ధం అమ్మ నాయనోయ్, వాడి అసాధ్యం కూలిపోనోయ్, రేపటి నుంచి యుద్ధకాండలో వాడి యుద్ధం చూద్దురు కానీ ఇంద్రజిత్ అంటే ఏమిటో అసలు. వాడు వెంటనే లేచాడు. వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు, గాడిదలు కట్టుకుంటారు. వాడేమిటో అవి కట్టుకోడు, పెద్ద పులులు సింహాలు తోడేళ్లు కట్టుకుంటాడు. వాడి రథం మామూలుగా కాదు, యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం. అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని. అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథం ఎక్కి యుద్ధానికి వస్తే పొగమంచుతో కప్పేస్తాడు భూమిని అంతటిని. ఎవరికి తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డాడు. భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడి రథం. చప్పుడు వినపడదు. ధనస్సు కానీ వింటినారి కానీ వాడి చప్పుడు కానీ రథం చప్పుడు కానీ వినపడదు. అరగంటలో ఒక 60 కోట్ల మందిని కొట్టి వెళ్ళిపోతాడు వాడు. అంత శక్తి సామర్థ్యాలున్నవాడు. వాడు యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. హనుమని వాడు చూశాడు, హనుమ ఇంద్రజిత్తుని చూశారు. ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట. ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు, ఒక్క బాణం తగలకుండా సూక్ష్మ రూపంలో వాటి మధ్యలోంచి హనుమ తిరుగుతున్నారు. వేశాడు బాణాలు వేశాడు. ఈ హరివీరుణ్ణి వేగం తగ్గిస్తే తప్ప పట్టుకోలేము అసలు. ఈయన వేగం ముందు ఆగిపోవాలి, ఆగిపోతే పట్టుకోగలం అనుకున్నాడు. ఏం చెయ్యాలనుకున్నాడు. తతస్వాయంభువైర్మంత్రం బ్రహ్మాస్త్రమభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. ఒక్కసారి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డం వల్ల స్వామి హనుమ నేల మీద పడ్డారు. ఆయనకి జ్ఞాపకానికి వచ్చింది, నాకు పితామహుడు చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంది, ఏ అస్త్రానికి నేను కట్టుబడను. కానీ ఇది బ్రహ్మాస్త్రం, ఇంటి పెద్ద ఆయన పేరు మీద ఉండేటటువంటి అస్త్రం, నేను గౌరవించాలి. నేను ఆయన్ని తలుచుకుని నమస్కారం చేయగానే ఇది నన్ను వదిలేస్తుంది, నేను చెయ్యదు. కానీ నేను కొంతసేపు దీనికి కట్టుబడి ఉంటానని అలా ఉన్నారట. ఈలోగా ఈ రాక్షసులందరూ పరిగెత్తుకొచ్చేశారు. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్తేన వీర్యవాన్ అస్త్రబద్ధస్య చాన్యంభీ నబంధం అనువర్తతే.
గబగబా కనబడ్డ నార, తాళ్ళు, తప్పెట్లు, గుడ్డ ముక్కలు అన్ని పట్టుకొచ్చి మళ్లీ దొరకడేమో అని గబగబా ఆయన చేతులు కాళ్ళు అన్ని కట్టేస్తున్నారు, ఏనుగుని గడ్డిపోతలతో కట్టేసినట్టు. కట్టేస్తుంటే ఆయన అనుకున్నారట, అస్త్రేణాభిహి బద్ధస్య భయం మమ జాయతే. బహుశః నన్ను పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అని లేనచ, నన్ను బ్రహ్మాస్త్రానికి నేను కట్టుబడినా నాకు భయం వెయ్యట్లేదు. అవునులే, ఆనాడు సముద్రంలో మైనాకుడే లేచొచ్చాడు రామకార్యం అంటే. నన్ను బ్రహ్మగారు రక్షిస్తున్నారు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, అగ్నిహోత్రుడు రక్షిస్తున్నాడు, నా తండ్రి వాయుదేవుడు రక్షిస్తున్నాడు, అందుకని నాకేం భయం లేదనుకున్నారు. వీళ్ళు తాళ్ళు తప్పెట్లు తెచ్చి ఆయన్ని కట్టేశారు. కట్టేసి కర్రలు పెట్టి కొడుతున్నారు ఆయన్ని. కొడుతుంటే ఆయన అనుకున్నారు, ఎలాగో దుర్మార్గుడు రావణుడితో మాట్లాడాలనుకున్నాను కదా, ఎంతసేపు చంపుతాను ఇలా వీళ్ళని, అందుకని ఒకసారి రావణుణ్ణి చూద్దాం అనుకున్నారట.